గతంలో మనందరము చూసాం అమిత్ షా గారు బీజేపీ అధ్యక్షులుగా ఉండేప్పుడు అతను తిరుపతి వస్తే రాళ్ళు వేయించారా లేదా ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే అదే బీజేపీతో కూటమిగా ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు. ఒకసారి పాత రోజులు గుర్తు తెచ్చుకోండి. పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషులను తీసుకొచ్చి జగనన్న పర్యటనని ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించారా లేదా? భజనలు చేస్తూ ఒక ఆమె వచ్చింది, జగనన్నని ఎంటర్ కానివ్వదంట. అసలు ఆవిడ ఎవరు ఎంటర్ కానివ్వను అని చెప్పడానికి? ఆవిడ బీజేపీ వ్యక్తి అంట. అమ్మ మరి మోడీ గారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి వచ్చినప్పుడు జగనన్న వెళ్ళారు, అలాగే అమిత్ షా గారు వచ్చినప్పుడు వెళ్ళారు. అప్పుడు మీరు అందరూ ఏమైపోయారు? మీ స్టేట్మెంట్స్ అన్నీ ఏమైపోయాయి? అలాగే తీసుకుంటే జగనన్న అంటే 10,000 మందితో ర్యాలీ తీస్తారనేసి నోటీసులు ఇష్టం వచ్చినట్టుగా రాసి మా నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడికి వెళ్లకుండా చేయడానికి గృహ నిర్బంధం చేయడం జరిగింది. దానికి మాకు ఫుల్ ప్రూఫ్స్ ఉంటే ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలా ఏ విధంగా అబద్ధాలు చెప్తారు? ఇవన్నీ నిజాలే కదా. మా భూమన కరుణాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, అన్ని స్థాయిల వ్యక్తులకు కూడా మీరు నోటీసులు ఇచ్చారా లేదా? ప్రజలకి ఇలాంటి అబద్ధాలు చెప్పి ఏ మెసేజ్ ఇస్తారు అంటే జగనన్న పర్యటన కనుక అక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధం మీద చర్చ జరుగుతుంది, వీళ్ళ బండారం బయటపడిపోతుంది. కాబట్టి ఈ అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాన్ని ప్రజలు నమ్మేస్తారు. కాబట్టి జగనన్న పర్యటన అడ్డుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఎందుకు బీజేపీ వాళ్ళు అయితేనేం, తిరుపతిలో ఉన్న జనసేన ఎమ్మెల్యే అయితేనేం, టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా అడ్డుకుంటామని స్టేట్మెంట్స్ ఇస్తే కనీసం ఒక్కరినైనా ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు అరెస్ట్ చేయించారా? అలాగే తీసుకుంటే డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు డిక్లరేషన్ అనేది జగనన్న ఇప్పటికీ 10-11 సార్లు పైగా వెళ్ళారు. ఎప్పుడూ లేని డిక్లరేషన్ ఇప్పుడు వీళ్ళకి గుర్తొచ్చిందంట. అసలు అక్కడ టీటీడీ నిబంధనలు ఉంటుందా, టీడీపీ నిబంధనలు ఉంటుందా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. నాకైతే అనిపిస్తూ ఉంది టీడీపీ తాలూకా నిబంధనలే అక్కడ ఉంటాయేమో అనేసి. ఎందుకంటే ఎన్నాళ్ళు లేని డిక్లరేషన్ అనేది ఇప్పుడు ఎందుకు కొత్తగా వీళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు? గత 3 నెలలుగా చూపించండి మీ రికార్డు, ఎంతమందితో డిక్లరేషన్ మీద సైన్ చేయించారు? అలాగే తీసుకుంటే ఈ డిక్లరేషన్ అనేది మరి ఎంతమంది సినిమా యాక్టర్స్ వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, హీరోలు హీరోయిన్లు ఎంతోమంది వెళ్ళారు. వాళ్ళు ఎవరితోనైనా చేపించారా మీరు? ఒక జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుందా ఈ నిబంధన? ఇంకో విషయం తెలుసా, ఈ డిక్లరేషన్ అనే నిబంధన నోటీస్ బోర్డు జగనన్న అక్కడికి వెళ్తారు, తిరుపతి సందర్శిస్తారు అంటే ఒక నోటీస్ బోర్డు పెట్టారు. మళ్ళీ జగనన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా వెళ్ళట్లేదని చెప్పిన వెంటనే నోటీస్ బోర్డు తీసేశారు. అంటే ప్రపంచంలో ఎవరు సందర్శించినా వీళ్ళకి డిక్లరేషన్ అవసరం లేదు. మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి సందర్శిస్తేనా వీళ్ళకి డిక్లరేషన్ కావాలి. అక్కడే ప్రజలు అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత ఘోరంగా జగనన్నని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారైనా, హోమ్ మినిస్టర్ అయిన అనిత గారైనా, అలాగే కూటమిలో ఉన్న నాయకులు ఏ విధంగా జగనన్న పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను చాలా వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను. ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి ఉన్న వ్యక్తిగా చెప్తూ ఉన్నాను. వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెళ్ళాలి అంటే ఆ స్వామి అనుగ్రహం ఉంటేనా, స్వామి పిలిస్తేనా మనం వెళ్ళగలమని మనందరం బలంగా నమ్ముతాం స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు. అలాంటిది జగనన్నకి ఎంత అదృష్టం వెంకటేశ్వర స్వామి ఇచ్చారంటే ఆ కుటుంబానికి 10 సార్లు ఆ కుటుంబం పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. జగనన్నకు కానీ తండ్రి అయిన వైఎస్ఆర్ గారు కానీ ఎంతో భక్తితో వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. కాబట్టే ఆ అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం లేకుండా 10 సార్లు ఆ కుటుంబం పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టాన్ని ఇస్తారా వెంకటేశ్వర స్వామి? మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రిగా
ఆ రోజు వైఎస్ఆర్ గారు 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పిస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ కుటుంబానికి వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తి ఉంది అని, అలాగే వెంకటేశ్వర స్వామి కృప ఆ కుటుంబం మీద ఎంత ఉంది, వాళ్ళతో పట్టు వస్త్రాలు పెట్టించుకున్నారు అని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్న పరిస్థితి మనందరం చూసాం.